అంటే ఇదేం చేస్తుందంటే మనకి టవర్ ఫుల్గా రావడానికి యూజ్ అవుతుంది. అంటే ఫుల్గా కంప్లీట్గా మనకి ఇలా ఉంటుంది కదా, ఈ సిగ్నల్ బార్ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా రావాలంటే ఈ యాంటీనా అనేది కూర్చోవాలి. అంతేగాని మనకి టవర్ దగ్గరికి వెళ్ళినా మనకి సిగ్నల్ తక్కువ వస్తుంది అంటే అది ఏ సెక్షన్ ప్రాబ్లం అంటే యాంటీనా వర్కే ఇక్కడ ప్రాబ్లం. అసలు సిగ్నలే రాలేదండి, నో సర్వే ప్రాబ్లం, అది కిందదంతా. మొత్తానికి సిగ్నల్ రావట్లేదంటే ఈ డౌన్ మొత్తం చూసుకోవాలి, అంటే ఐసీ లెవెల్లో ఉంటుంది. లేదు సిగ్నల్ మనకి 1-2 పాయింట్స్ వస్తున్నాయి, లో సిగ్నల్ వస్తుంది, ఏం ప్రాబ్లము ఇది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇంటి లోపలికి వెళ్తే సిగ్నల్ రాదు, బయటికి వస్తే వస్తుంది. అంటే అదేంటి ప్రాబ్లం మీరు అనుకోవాలి, పైన జస్ట్ కేబుల్ పోయి ఉండొచ్చు, లేకపోతే యాంటీనా సరిగ్గా దాని మీద కూర్చోపోయి ఉండొచ్చు. ఈ కేబుల్ పైన రాదనమాట, కేబుల్ పైన రాదు. అంటే కేబుల్ ఇది, ఈ కేబుల్ దీని మీద సరిగ్గా కనెక్ట్ చేస్తుందా లేదా, పైది కిందది. సబ్ పీసీబీకి మెయిన్ బోర్డుకి ఇది ఏం చేస్తుంది, కనెక్టివిటీ ఇస్తుంది. ఒకవేళ ఈ కేబుల్ ఫెయిల్ అయినా రాదన్నమాట. అసలు ఎలా పని చేసుకోవచ్చు చూద్దాం. దీంట్లో మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది అంటే సెంటర్దే మన మెయిన్ ఇంపార్టెంట్, బయట వదిలేసేది. ఈ సెంటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇలా సెంటర్ టు సెంటరే వస్తుంటుంది ఖచ్చితంగా. ఇది ట్రాన్స్మిటర్ మనకి ఇక్కడ. ఇదేంటిదంటే ఎక్స్ట్రా యాంటీనా. ఇదేంటిది ఎక్స్ట్రా యాంటీనా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎక్స్ట్రా యాంటీనా. ఆ లోపల ఏమొస్తుందంటే చూడండి, లోపల ప్లేట్స్ ఉంటాయి రెండు, అవి ఇలా కలుస్తాయి. ఆ ప్లేట్స్ ఒక్కోసారి ఇలా విడిపోతాయి. విడిపోతే ఏమైందంటే ఈ మెయిన్కి, ఈ ఐసీకి, ఈ యాంటీనాకి మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ప్లేట్స్ విడిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, సిగ్నల్ లో వస్తుందో లేదు, మనకి లో వస్తుంది, ఒక్కోసారి రాదు. టవర్ దగ్గర ఉంటే వస్తుంది. మీరు ఏం చేయాలంటే టవర్ దగ్గర ఉంటే వస్తుంది, లేదంటే కొన్ని సిగ్నల్ వస్తుంది అంటే మీకు ఏం ప్రాబ్లం ఉంటుందంటే దీనికి కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయింది. అప్పుడు ఏం చేయాలంటే కావాలంటే దీన్ని జంపర్ వేసేయచ్చు. ఏం చేస్తారు, జంపర్. అయితే ఇక్కడ లాజికల్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, సీరియల్గా కనెక్ట్ అయ్యింది. ఎలా కనెక్ట్ అయ్యింది, సీరియల్గా కనెక్ట్ అయ్యింది. వీటిని ప్యారల్గా కనెక్ట్ చేయొచ్చు కదా, సీరియల్గా ఎందుకు కనెక్ట్ చేశాడు, ఎందుకు కనెక్ట్ చేసేది తెలుసా, మనకి మన WTRIC అంటే RF, ఏమైంది RF. మనం ఎగ్జాంపుల్ కాల్ మాట్లాడుతున్నాం అనుకోండి, మైక్ ద్వారా కాల్ మాట్లాడేటప్పుడు WTRIC ఏం చేస్తుందంటే సిగ్నల్ని పంపిస్తుంది బయటికి. ఏ సిగ్నల్ పంపిస్తుందంటే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని పంపిస్తుంది. అది ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏం రాదు, నార్మల్ సిగ్నల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ PFO ఏం చేస్తుందంటే దాన్ని ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీ కన్వర్షన్ చేస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇలా బయటికి వెళ్తుంది. ఓకే, అయితే దీనిలో ఫ్రీక్వెన్సీ ఒకటే కాదు, స్ట్రైట్ సిగ్నల్ కూడా ఉంటుంది, DC ఒకటి, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓన్లీ ప్యూర్ ఫ్రీక్వెన్సీనే బయటికి వెళ్ళాలంటే అక్కడ ఏం వాడతారంటే కెపాసిటర్ వాడతారు. ఇదేం చేస్తారంటే అదర్ వేరే సిగ్నల్స్ అన్ని DC అన్నిటిని ఆపేసి ఓన్లీ ఫ్రీక్వెన్సీ మాత్రమే పంపిస్తుంది, రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా అదే రిలీజ్ చేస్తారు, రెండు ఇచ్చేసాడు. ఇక్కడ రిలీజ్ చేసిన తర్వాత అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. ఒకవేళ ఈ కెపాసిటర్ లేవనుకోండి, ఫ్రీక్వెన్సీతో పాటు DC కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన టవర్ అనేది DC కరెంట్ని యాక్సెప్ట్ చేయదు. ఏది యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్రీక్వెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మన సిగ్నల్. అంటే సమ్ టైమ్స్ మీ దగ్గరకు వచ్చే మొబైల్స్లో కూడా ఇలా ఉంటాయి, మీరేం పొరపాటును మీరు తీయకూడదు. ఎందుకు సార్ పొరపాటును తీసేస్తారంటే జనరల్గా మీరు చేసే తప్పు ఏంటంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి పెడితే ఏమో రావాలి, డీప్ రావాలి. సెంటర్ పాయింట్ పెడితే ఏమో డీప్ రావాలి. ఇక్కడ పెడితే డీప్ రావాలనుకుంటారు. మామూలుగా సీరియల్గా ఉన్నాయి కదా, డీప్ రావాలనుకుంటారు. అయ్యో బీప్ రావాలి కదా, ఇవేమైంది మధ్యలో డిస్పెక్ట్ చేసేది. మనం ఏం చేస్తారు సార్, ఇప్పుడు ప్రాబ్లం ఉండదు, వన్ సైడ్ బీప్ వన్ సైడ్ వాల్యూ వస్తే సరిపోద్ది కదా. ఇది సరిపోతుంది సీరియల్గా, అది ట్రావెల్ ఉన్నప్పుడు ఇది సీరియల్గా ఉంది అలా రాదు. ఇక్కడ నుంచి ఇక్కడ చేస్తే బీప్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బీప్స్ పెట్టేసి మనం జంప్ చేసి మనం చెక్ చేయాలి. మల్టీమీటర్ చూడండి ఉన్నాయి మన కెమెరాలో కూడా ఉన్నాయి. ఇక్కడ ఇలా వెళ్తుందా, ఇక్కడ కాంపోనెంట్ కనిపిస్తుందా, ఇక్కడ కూడా కనిపిస్తుందా, మీరు ఎలా ఉన్నాయి రెండు ఎందుకు ఉన్నాయా, ఇది మీద కేబుల్ పెడతాం. ఇక్కడ కేబుల్ పెట్టేది కదా, వైర్ పెట్టేది ఉంటాయి, రెండు ఉంటాయి, రెండు ఉంటాయి.
అంటే కేబుల్ ఒకవేళ వీక్గా ఉన్నా ఒక 2-3 పాయింట్లు ఇస్తుంది అనమాట. కేబుల్ ఇక్కడ నుంచి కట్ అయిపోయింది అనుకో, ఇది ఉంది కదా, దీని పని చేస్తుంటుంది. ఇది అంటే మరి అంత చేయదు, కొంచెం మధ్యలో సిగ్నల్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా ఈ లాజిక్ ఏంటనేది. ఇంకా మనం నెక్స్ట్ లాజిక్ వెళ్ళిపోతాం. WTR ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. PFO ఏం చేస్తుందంటే ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? ఫ్రీక్వెన్సీ. అది ఒక ఫ్రీక్వెన్సీయే కాదు, నెక్స్ట్ ఏంటంటే అది ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా డివైడ్ కూడా చేస్తుంది. ఏంటి డివైడ్ అంటే RX ఇంకా TX వేరు వేరు అనమాట. ఇప్పుడు ఇదేంటి ఇన్కమింగ్, ఇదేంటిది అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ లో మనకి ఏముంటుంది? సీరియల్ కెపాసిటర్ ఏముంటున్నాయి? సీరియల్ కెపాసిటర్. అవుట్ గోయింగ్ లో ఏముంటున్నాయి? సీరియల్ కెపాసిటర్. ఓకే, ఇప్పుడు దీనిలో ఎంత ఫ్రీక్వెన్సీ వస్తుంది? ఇది GSM ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. దీంతో కూడా పని ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మెయిన్ ఐసీ ఏంటంటే WTR. ఇది చాలా ఇంపార్టెంట్ ఐసీ. ఇదేం చేయాలంటే మనకు వచ్చే సిగ్నల్ ని వెళ్ళే సిగ్నల్ ని రెండింటికి టవర్ నుంచి వచ్చే సిగ్నల్ ఏమొస్తుంది అంటే RF. ఏమొస్తుంది? RF వస్తుంది. దాన్ని కన్వర్ట్ చేయాలి. ఏం చేయాలంటే మార్చాలి. వచ్చే RF సిగ్నల్ ఉంటుంది, మీరు దాంతో సంబంధమే ఉండదు. ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ పెట్టావా, ఇక్కడ ఏం చెప్తుందంటే నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ 850 to 950 లోపల ఎయిర్టెల్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎలా ఉంటుంది చూడండి. WTR అనేది ఈ 4G 2G రెండు సిగ్నల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? రెండు 4G ఒకటి ఉంది, ఇంకోటి ఏముంది 2G. ఈ రెండింటి పేర్లు ఏమంటున్నాం మనం? PFO. రెండు 4Gలు ఉన్నాయి. ఒక GSM ఫిల్టర్ ఉంది, ఒక WTR ఉంది. ఇక్కడ మనకి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ఎలా చేయాలి అనేది మనకు తెలుసుకోవాలి. ఓకే, ఈ WTR ఎలా పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు అదే WTR ఏం పనిచేస్తుంది? ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేస్తుంది. ఏంటది? ఫ్రీక్వెన్సీ కన్వర్ట్ చేస్తుంది. PFO ఫ్రీక్వెన్సీ జనరేటర్ అండ్ స్విచ్చింగ్ ద సిగ్నల్, రెండు పనులు చేస్తుంది. ఓకే, 4G PFO ఏం చేస్తుంది? 4G సిగ్నల్ని ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, అన్ని పని. ఇదేం చేస్తుంది? 2G. అయితే మనకి సిగ్నల్ కంప్లీట్గా రాకపోవడానికి కారణం ఇదే. ఏది? 2G. 4G రాకపోతే మనం ఏం చూడాలంటే 4G చూడాలి. అసలు మొత్తానికి సిగ్నల్ కంప్లీట్గా రాలేదండి, నో సర్వీస్ పడిందండి. ఫస్ట్ చూడాల్సిందంటే ఈ లైన్ 2G ప్లస్ WTR, వీటి దగ్గర చూడాలి. దీని దగ్గరికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? 4Gకి వెళ్ళకూడదు. ఈ లైన్లో చూద్దాం. ఇక్కడ ఏం చూడగలం సార్ అంటే ఫస్ట్ బేసిక్ అయితే మీకు అందరికీ తెలుసు, యాంటీనా కేబుల్ కరెక్ట్గా పెట్టుకోవాలి, RF కేబుల్ కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇంతవరకు తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే మీకు బేసిక్ తెలియకున్న వాళ్ళకైతే ఒక్కోసారి పిన్నులు ఇరిగిపోతుంటే చూడండి. మన దగ్గర మన సతీష్ ఉన్నాడు, ఆయన ఈ వైర్ డైరెక్ట్గా షార్ట్ చేశాడు. దీని పేరు మామూలుగా కేబుల్ పోతే వాడు పిన్ డైరెక్ట్ చేసేది. అలా చేయకూడదు. మామూలుగా ఏమొస్తుందంటే ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్కి ఇక్కడ ఘాట్ ఉంటుంది, ఉంటుందా సార్? ఎప్పుడు సెంటర్ని మనం ప్రిపేర్ చేయాలి. ఏం చేయాలి మనం? సెంటర్కి. ఈ రెండు కలవకూడదు. ఈ రెండు ఎప్పుడు కూడా డైరెక్ట్ కలవకూడదు. అలా డైరెక్ట్గా కలిసి సిగ్నల్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని సెంటర్ పాయింట్ తీసుకోండి. ఇప్పుడు దీని సెంటర్ పాయింట్ ఏం తీసుకుందాం? ఈ సెంటర్ పాయింట్ ఉందా? ఇక్కడ చిన్న చూడండి, ఇది సెంటర్ కదా. ఈ పెద్దది ఏంటిది? బయటదనా? అంటే ఈ ఔటర్ రింగ్కి సంబంధించింది ఆ పెద్ద లైన్. ఈ సెంటర్ది ఏమవుతుంది? చిన్న లైన్. దీన్ని ఒక వైర్ తీసుకొని కావాలంటే మనకు కావాల్సింది ఏంటి? సీరియల్ కెపాసిటర్. ఏం కావాలి? సీరియల్ కెపాసిటర్. వెరీ ఇంపార్టెంట్. ఏం పని చేస్తే సీరియల్ కెపాసిటర్? చలి వల్ల మనకి ఫ్రీక్వెన్సీ అనేది ముందుకు వెళ్తుందా? వెళ్దాం. ముందుకు వెళ్తే ఆటోమేటిక్ టవర్కి వెళ్తుంది. ఓకే, ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనం చెకింగ్లో ఏం చేయాలి మరి? ఇదైతే మనకు అయిపోయింది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ చేయాల్సిందంటే ఈ PFO ఉంది కదా, ఈ PFO అనేది పనిచేస్తుందా లేదా మనకు తెలియాలి. ఏం తెలియాలి? PFO. మరి ఈ ఫ్రీక్వెన్సీని చూడాలంటే మనం ఎలా చూడాలి? మల్టీమీటర్తో చెక్ చేయడం. ఫ్రీక్వెన్సీ చూడాలంటే మల్టీమీటర్ చెప్పలేదు, దానికి ఏంటి? ఆసిలోస్కోప్లో చేయాలి. ఎందులో చేయాలి? ఆసిలోస్కోప్. ఇప్పుడు ఆ లెవెల్కి వెళ్ళే ముందు ఏం చేస్తామంటే దీన్ని చెక్ చేసే బదులు ఇక్కడ ఈ PFOకి అసలు వోల్టేజ్ వస్తుందా లేదా చూస్తాం. PFOకి ఎంత వోల్టేజ్ రావాలా? 3.7
1. మెయిన్ వచ్చేసి 3.7. ఎంత రావాలి? 3.7. 3.7 ఫస్ట్ వస్తే 1.7 సెకండరీ వస్తుంది. ఓకే, 3.7 1.7 రెండు వోల్టేజ్లు రావాలి. ఓకే, 3.7 అంటే ఇది వస్తుంది, 1.7 అంటే ఇది ఆన్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది. పిఎఫ్ఓ యాక్టివ్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ కావాలి? 1.7. 3.7 అంటే ఇది మెయిన్ వోల్టేజ్ అన్నమాట. ఓకే, రెండు వోల్టేజ్లు కావాలి. ఈ 3.7 అనేది మీకు ఫోన్ ఆన్లో ఉన్నా వస్తుంది, ఆఫ్లో ఉన్నా వస్తుంది. ఆన్ ఆఫ్ చేసినా కూడా మీకు 3.7 వస్తుంది. ఆఫ్లో ఉన్నప్పుడు, ఆన్లో ఉన్నప్పుడు. ఈ యాక్టివ్ అయ్యే సిగ్నల్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోన్ ఆన్ చేసినప్పుడే. ఎప్పుడు వస్తుంది? ఫోన్ ఆన్ ఉన్నప్పుడే. ఇది ఎప్పుడు వస్తుంది? ఫోన్ ఆఫ్ లో ఉన్నా కూడా 3.7 ఉంటుంది, ఆన్ లో ఉన్నప్పుడు కూడా 3.7. ఆన్ యాక్ట్ ఫోన్ బటన్ నొక్కుతాం, ప్రెస్ చేస్తామా, అప్పుడు మనకి 1.7 వస్తుంది. అప్పుడు ఈ పిఎఫ్ అనేది యాక్టివ్ అవుతుంది. అర్థమైనా? రెండు వోల్టేజ్లు, ఒకటి మెయిన్ వోల్టేజ్, ఇంకోటి ఏంటి యాక్టివ్ వోల్టేజ్. ఇది యాక్టివ్ వోల్టేజ్ ఏమంటారు అంటే ఎల్డిఏ, ఇది ఎల్డిఆర్ అనొచ్చు, విఆర్ఈజీ అన్నట్టు. ఏమంటారు? విఆర్ఈ. ఏ వోల్టేజ్ అది? విఆర్ఈజీ. ఎల్డిఓ వోల్టేజ్. ఏ వోల్టేజ్ అది? విఆర్ఈజీ ఎల్డిఓ. విఆర్ఈజీ ఎల్డిఓ వోల్టేజ్. ఓకే, ఈ విఆర్ఈజీ ఎల్డిఓ వోల్టేజ్ ఎంత వస్తుంది మనకి? 1.7 వస్తుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఆన్ చేసిన తర్వాత. ఇది ఎప్పుడు వస్తుంది? ఆఫ్ లో ఉన్నా, ఆన్ లో ఉన్నా. బ్యాటరీ పెడితే చాలు వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండు వోల్టేజ్లు వచ్చినాయంటే ఇది యాక్టివ్ అవుతుందా? అవుతుంది. ఒకవేళ అప్పటికి కావాలనేది మార్చాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే మనం ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? విపిహెచ్ అంటే ఏది? విపిహెచ్ అంటే ఏది చెప్పచ్చు జనాలు? ఏమైంది? ఛార్జింగ్ ఐసీనా? ఎలా చెప్పినా కదా, ఈ విపిహెచ్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 3.7 కదా. ఇప్పుడు ఈ విపిహెచ్ వోల్టేజ్ అనేది మనకి దేనికి వస్తుంది? ఈ విపిహెచ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ప్రతిదానికి ఇది అవసరమే. ఓకే, ఇది ఎక్కడ నుంచి వస్తుంది మనకి? ఛార్జింగ్ ఐసీ నుంచి. ఛార్జింగ్ ఐసీ. ఇంకో పేరు చెప్పు ఛార్జింగ్ ఐసీకి రాదు. పిఎంఐ, డిక్యూ, చెప్పు సలీం. ఇంకా ఇంకొక పేరు, ఇంకొక పేరు చెప్తే అయిపోయి. పిఎంఎల్ఏ. ఇంకోటి ఏంటి? రైట్. వాడి దగ్గర నుంచి ఎంత వోల్టేజ్ వస్తుంది? 3.7 వస్తుంది. పిఎంఐ ఎంత వస్తుంది? 1.7. ఇది ఎప్పుడు వస్తుంది? ఆన్ చేసిన తర్వాత. ఇది ఫోన్ ఆన్ అయ్యి ఇచ్చే వోల్టేజ్. ఎవరు ఇస్తున్నారు? పిఎంఐసి. ఇది ఫోన్ ఆన్ అయినా ఆన్ కావాలని ఇచ్చేస్తుంది. ఓకే, యాక్చువల్లీ విపిహెచ్ అనేది ఏం చేస్తుంది తెలుసు? దీనికి వెళ్తుంది, దీనికి కూడా వెళ్తుంది. దేనికి వెళ్తుంది? పిఎంఐసి కూడా. అప్పుడు పిఎంఐసి ఏం చేస్తుంది అంటే ఆన్ అయ్యి వోల్టేజ్ ఇస్తుంది. రాయలేదు, ఇది రాయద్దు, దీనికి అవసరం లేదు, ఇది వేరే సెక్షన్ చెప్పు. ఓకే, ఇది క్లారిటీ వచ్చింది కదా. దీనికి ఎన్ని వోల్టేజ్లు వస్తాయి? పిఎఫ్కి 2 వోల్టేజ్లు వస్తాయి. సరే, ఆ వోల్టేజ్లు ఎలా చెక్ చేయాలా అంటే చాలా ఈజీ అనమాట. ఎంత ఈజీ అంటే మీకు అట్టిపండాలో వచ్చినట్టే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే కదా పిఎఫ్ఓ. ఎన్ని 3 రైట్ మార్కులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 రైట్ మార్కులు. అదే పిఎఫ్ఓ కదా. ఈ పక్కన కెపాసిటర్ ఉందా? సార్. దీని దగ్గర ఎంత వస్తుంది ఇప్పుడు? 3.5. ఎంత వస్తుంది? 3.7 వస్తుంది. ఇంకా చిన్న కెపాసిటర్ ఒకటి ఉందా? దాని దగ్గర ఎంత వస్తుంది? 1. ఓకే, దీనికి ఏం బోర్ నీరు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళి బోర్ నీరు చూసే పని లేదు. మీకు అర్థమైపోద్ది. పెద్ద కెపాసిటీ దగ్గర ఎంత రావాలి? 3.7. చిన్న కెపాసిటీ దగ్గర 1.7. బోర్ నీరు చూసినా అంతే వస్తుంది, బోర్ నీరు చూడకపోయినా అంతే వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే డబ్ల్యూటీఆర్ దగ్గరికి వెళ్దాం. దీని దగ్గరికి వెళ్దాం. ఓకే, ఇది డబ్ల్యూటీఆర్ ఈ మ్యాజిక్ రోల్ ప్లే చేస్తుంది. అన్నిటికన్నా చాలా ఎక్కువ రోల్ ప్లే చేసేది డబ్ల్యూటీఆర్. ఎందుకు సార్ అంటే దీనిలోనే ఎక్కువ మనకి ఫ్రీక్వెన్సీ అన్ని కన్వర్షన్స్ అన్నీ జరుగుతాయి. కాబట్టి దీని దగ్గర వోల్టేజ్లు కూడా ఎప్పుడు కూడా ఒక లెవెల్లో ఉండవు. వోల్టేజ్లు ఎప్పుడు కూడా పైకి కిందకి పని చేయడం స్టార్ట్ చేసింది అనుకో, వోల్టేజ్లు సిగ్నల్ కావాలనుకోవడం ఎక్కువ తీసుకుంటుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ ఎక్కువ తీసుకుంటుంది, మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి దీని వోల్టేజ్ నేను ఏం చేశానంటే 2.8 నుంచి 1.1 నుంచి ఇంకా కూడా తగ్గుతుంది కొంచెం అంటే. ఓకే, అంటే ఇలా వోల్టేజ్ జంప్ చేస్తేనే డబ్ల్యూటీఆర్ పనిచేసినట్టు. అంతేగాని డబ్ల్యూటీఆర్ దగ్గర 2.8 వచ్చి అలానే అయిపోయింది అనుకో,
ఏమైనట్టు పోయినట్టు. WTR ఈజ్ నాట్ వర్క్. ఏమైతుంది WTR పనిచేయదు. అంటే మన గ్రౌండ్తో చెక్ చేసినప్పుడు సార్ అది గ్రౌండ్తో ఒకటి పెట్టి ఇంకొక వైర్ దాని మీద పెట్టి పెడితే అది డ్రాప్ అవ్వాలి 2.8 నుంచి. అదే ఓకే, ఈ వోల్టేజ్ వచ్చిందంటే WTR పనిచేసినట్ట కాదు. ఓకే, మరి ఈ WTR వోల్టేజ్ పనిచేయాలనుకో, ఈ వోల్టేజ్ ఇవ్వాలనుకో, దీనికి ఎప్పుడు ఇస్తుంది అనుకుంటున్నారు? ఇది ఫోన్ ఆన్ చేయగానే ఇవ్వదు. ఇది ఫోన్ ఆన్ చేయగానే ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది అంటే నువ్వు సిమ్ కార్డ్ పెట్టినప్పుడు ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? సిమ్ కార్డ్ పెడితే సిపియు ఏం చేస్తుంది తెలుసా? నాకు సిమ్ కార్డ్ కనెక్ట్ చేశారు, నువ్వు సిగ్నల్ రిసీవ్ చేసుకో అని ఒక ఇన్ఫర్మేషన్ పిఎంఐసి ఇస్తే పిఎం ఏం చేస్తుందంటే అప్పుడు మాత్రమే వోల్టేజ్ అని WTR కి పంపిస్తుంది. వెన్ సిమ్ కార్డ్ విల్ బి సెటెడ్ దెన్ సప్లై విల్ బి షోయింగ్ WTR IC. వితౌట్ సిమ్ కార్డ్ WTR వోల్టేజ్ ను రావు. ఓకే, వితౌట్ సిమ్ కార్డ్ WTR వోల్టేజ్ ని చూపించదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. WTR వోల్టేజ్ రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? సిమ్ కార్డ్ ముందు సరిగ్గా పెట్టి చూడండి. సిమ్ కార్డ్ పెట్టినా రాలేదంటే ఫైనల్ గా ఏం చేయాలంటే పిఎంఐసి. ఓకేనా? ఓకేనా? వోల్టేజెస్ అసలు రావట్లా. వోల్టేజెస్ అసలు రావట్లా. ఎంత ప్రాబ్లమ్? పిఎంఐసి వోల్టేజెస్ వచ్చి ఫ్లెక్సిబుల్ అవ్వట్లేదంటే ఏ ప్రాబ్లము? WTR. ఓకేనా? క్లారిటీ వచ్చేసిందా? ఇప్పుడు నెట్వర్క్ సెక్షన్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, దీంట్లో ఈ వోల్టేజ్ ఏమంటారు తెలుసా మీకు? BREG అంటారు. ఏమంటారు? BREG లేకపోతే LDO. ఏమంటారు? LDO. PMIC నుంచి ప్రతిదాన్ని ఏమంటారు? BREG లేకపోతే LDO అంటారు. ఓకే, BREG లేకపోతే LDO. ఓకే, క్లారిటీ ఉందా? డౌట్ ఏం లేదు కదా? ఇక ఇవన్నీ ఇది బాగుందండి. ఈ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసింది, ఇది కూడా ఓకే ఉంది. ఈ రెండు ఓకే ఉంటే సిగ్నల్ 100% వచ్చి తీరుతుంది. ఓకే, రాకుండా అయితే ఉండదు. మరి అప్పుడప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ ఉందా, ఈ ఫిల్టర్ డ్యామేజ్ అవ్వదు. ఫిల్టర్ ఎప్పుడు డ్యామేజ్ అవ్వదు. ఎందుకు సార్ అవ్వదంటే దీనికి ఎలాంటి పవర్ ఉండదు, దీనికి పవర్ సప్లైనే లేదు. ఎప్పుడు డ్యామేజ్ అవుతుంది? ఫోర్స్గా కింద పడితే, చిన్న పీస్ కదా, చిన్న పీస్ ఫోర్ డైరెక్ట్గా పెళ్లి కింద పడితే, లేకపోతే వాటర్ పడితే, అప్పుడు మాత్రం ఏమైందంటే కొంచెం అది డ్యామేజ్ అవుతుంది. అప్పుడు మనం దాన్ని రీఫ్లో చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి? అప్పుడు దాన్ని రీఫ్లో చేస్తే సెట్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ కొన్ని మొబైల్స్లో ఏం చేస్తారంటే కొత్త లాజిక్ ఇచ్చారు. కొత్త లాజిక్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఏం పేరు ఉంది మనకి? WTR. ఇదే ప్లేస్లో SDR వస్తుంది. ఏంటది? SDR. ఇప్పుడు మీరు చూస్తున్న IC SDR. మనం చూస్తున్న మొబైల్ బోర్డులో ఏంటంటే ఇక్కడ ఉంది SDR అని ఉంది. SDR అని ఏంటది? SDR. ఇప్పుడు వచ్చే ఫోన్ ఇది చాలా తలకైన ఫోన్ అనమాట. దీనికి ఏం చేశాడంటే లాజిక్ యాడ్ చేశాడు. లాజిక్ యాడ్ చేశాడంటే ఏం చేశాడంటే దీన్ని తీసేసాడు. PMICకి తీసేసి ఇక్కడ ఒక LDO IC ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? LDO IC ఇచ్చి దీనికి లాజిక్ ఇచ్చాడు. ఇచ్చి దీని CPU కనెక్ట్. వోల్టేజ్లు అవే బట్ ఎక్స్ట్రా ఏమి వచ్చిండు? LDO IC. మనం ఏం చేస్తాం? ఇక్కడ వోల్టేజ్ రాకపోతే పవర్ IC తీసి పెట్టేస్తాం, అయినా వోల్టేజ్లు రావు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇక్కడ LDO అనమాట. ఎక్స్ట్రా IC ఇచ్చి పక్కనే ఉంటుంది, WTR పక్కనే ఉంటుంది. ఓకే, కాస్ట్ ఉంటుంది బట్టి మనం దీన్ని గమనించాం. ఏం చేస్తామంటే దేనికి రాలేదని మార్చేస్తాం, అయిపోయి కదా. మార్చినా మనకు రాదు. ఎందుకు రాదంటే నెక్స్ట్ ఏమైనా ఇచ్చాడు? LDO వచ్చాడు. ఇలా LDOలు ఇస్తూ ఉంటాడు అక్కడక్కడ, చూసుకోవాలి. సో దాని మీద ఉంటుందా ఏమైనా? మనం స్కెమిటిక్ చూసుకోవాలి. ఇదంతా స్కెమిటిక్. ఇది అర్థం చేసిందంటే స్కెమిటిక్ వెళ్తాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఇక దీని తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ రాశారు. ఇవేంటంటే ఇవి కూడా ఫెయిల్ అవ్వవు పెద్దగా, ఫిజికల్గా డ్యామేజ్ అయితే తప్ప. అంటే ఎగ్జాంపుల్ చూడండి, పక్కనే వైట్ కలర్లో చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉంటుంది. ఉంటున్నాయా? వైట్ కానీ బ్లూ కానీ ఉంటాయి. ఇగో ఇక్కడ చూడండి క్లియర్ కనబడుతుంది. రెండు బ్లూ ఉన్నాయా? అవి ఏంటి సార్ అంటే వాటి నుంచి సిగ్నల్ అనేది బయటికి వెళ్తుంది అనమాట. CPUకి వెళ్ళే ట్రాక్స్ అవి కూడా ఫిజికల్గా పోతాయి. అవి ఎప్పుడు పోవు. ఎవరైనా తీసినా, ఈటు కొట్టినా, కింద పడినా, వాటర్ లాగా వస్తే మాత్రమే ఇవి కట్ అవుతాయి. అప్పుడు దీని కనెక్షన్ పోతుంది కదా, అప్పుడు మనం దీన్ని వేసుకోవాలి. జంపర్ వేసుకున్నా అయిపోతుంది డైరెక్ట్. ఓకే, రేర్ కండిషన్లో మాత్రమే CPU ఇష్యూ ఉంటుంది. ఒక CPU ప్రాబ్లంలో కూడా సిగ్నల్ రాదు. ఓకే, దాని గురించి మనం
పెద్దగా భయపడక్కర్లేదు. సిపియూలో ప్రాబ్లం ఉంటే కూడా సిగ్నల్ రాదు. ఎందుకు రాస్తారంటే మీకు ప్రోటోకాల్ చెప్పాను. ప్రోటోకాల్లో ఏం చెప్పాను, ప్రతి ఒక్క ఐసీతో సిపియూ విల్ బి కమ్యూనికేట్ చేస్తుంది. ఏం చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తుంది. ఇప్పుడు పిఎఫ్ఓ కూడా 2 సిగ్నల్స్ ఉంటాయి. ఏంటంటే తెలుసు మీకు, ఏంటంటే ఎస్డిఏ ఒకటి, ఎస్సిఎల్, ఓకే, I2C లైన్స్. ఈ 2 కూడా సిపియూతోనే కనెక్షన్ ఉంటాయి. దీనికి కూడా ఉంటాయి, దీనికి కూడా ఉంటాయి. అంటే ఈ 2 లైన్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓకే, అది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఎస్డిఏ దగ్గర ఎంత కరెంట్ వస్తుంది మనకు తెలుసు కదా, ఎంత వస్తుంది, తక్కువ వస్తుంది కదా. 1.1 కానీ 2 కానీ 3 కానీ మన వచ్చింది. ఖచ్చితంగా చెక్ చేస్తే ఎంత వచ్చింది, I2C చెక్ చేయలే, అన్నిటికి 1.7 రాలే, చెక్ చేసింది. డేటా లైన్స్ అన్నిటికి ఎంత వచ్చింది, 1.7 వచ్చిందా. అంటే వీటికి ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 1.7 వస్తుంది. ఎప్పుడు వస్తుంది, సిమ్ వేసిన తర్వాతే సిపియూ ఏం చేస్తుంది, దీంతో కమ్యూనికేషన్ చేస్తుంది. నువ్వు బాగున్నావా లేదా అడుగుతుంది. ఓకే, నేను బాగున్నాననే విషయాన్ని ఏం చెప్పాలి, సిపియూ చెప్పాలి. అప్పుడు ఓకే ఇది బాగుంది, నువ్వు పంపించమ్మా వోల్టేజ్ అంటారు. ఓకే, ఏం చేస్తుంది అప్పుడు వోల్టేజ్ పంపిస్తే అప్పుడు యాక్టివ్ అవుతుంది. ఓకే, మనం ఎన్ని చూడాల్సి వస్తుంది ఇప్పుడైతే 1.7 చూడాలా. అంటే ఇదే 1.7 ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి మనం 2-3 1.7 వస్తే ఓకే అన్నట్టు. ఏం దాని గురించి మనం టెన్షన్ పడాలి. అందుకే ప్రతి ఒక్క సెక్షన్ దగ్గర కూడా ఇలాంటివి ఉంటాయి. ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఖచ్చితంగా చూడాలి. అంటే మనం బేసిక్గా చూసేది ఏంటి, బేసిక్గా ఇంత లెవెల్కి వెళ్ళకూడదు. బేసిక్గా యాంటీనా చూడు, ఒకసారి దీని దగ్గర చూడు, వోల్టేజ్లు చూడు, అన్నీ బాగుంటే అప్పుడు ఇంకా రాలేదేంటి. అన్ని ఫోన్స్ ఇలా కావు. ఒక 10 ఫోన్లు వచ్చాయనుకోండి నెట్వర్క్ ప్రాబ్లమ్స్, 10 ఫోన్లలో మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఇంటర్నెట్గా రాదు. చిన్న సెట్ దగ్గర అయిపోద్ది, ఇక్కడ అయిపోద్ది, ఇక్కడ అయిపోద్ది, దీన్ని హీట్ చేస్తే అయిపోద్ది. ఏది పిఎఫ్ఓ WTR హీట్ చేస్తే అయిపోద్ది. అప్పటికి కాలేదనుకో ఒకసారి వోల్టేజ్ లేదా డ్రాప్ అప్ ఉంటాయి, తీసి పెడితే అయిపోద్ది. లేకపోతే WTR మార్చితే అయిపోద్ది. ఓకే, ఎక్కువ నేను చూసింది ఏంటంటే WTR మార్చేవి 60% ఉంటాయి. 60% ఎందులో ప్రాబ్లం ఉంటే WTR, 30% పిఎఫ్ఓ, 10% ఇలాంటి ఎక్స్ట్రా లైన్స్. ఓకే, అంతేగాని 10 ఫోన్లలో మనము మినిమం 6 ఫోన్లు WTR మారిస్తే అయిపోతాయి. 6 ఫోన్లు సిగ్నల్ వచ్చేస్తాయి. ఇంకా 4 ఫోన్లు ఉన్నాయా, ఈ 4 ఫోన్లో ఒకటి 4G రావచ్చు. దానిలో ఒకటి 4G ఏం చేస్తారు మీరు, 4G పిఎఫ్ఓకి చెక్ చేసుకుంటారు వోల్టేజ్, VPH ఒకటి VRH చెక్ చేసుకుంటారు. లేకపోతే రీఫ్లో కొడతారు, లేకపోతే తీసి పెడతారు, లేకపోతే వేరేది వేస్తారు, వచ్చేస్తారు. అప్పుడప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఫోన్ ఉందనుకో, అన్నీ చేశారు, ఒక ఫోన్లో ఈ లైన్ ప్రాబ్లం. ఓకే, ఈ లైన్లో ఏముంటున్నాయి మనకు తెలుసు. ఏముంటాయి, పుల్అప్ రిజిస్టర్స్ ఉండవా, పుల్అప్ ఉంటాయి, గుర్తొచ్చినాయి. ఓకే, ఈ లైన్లో ఏముంటాయి, పుల్అప్ రిజిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్కి ఇది కంపల్సరీ రిక్వైర్మెంట్. అప్పుడు ఇది వీటి సెక్షన్ మనకి వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి. అంతేగాని ప్రతిసారి పుల్అప్ సర్క్యూట్స్ అన్నీ చూడకూడదు. బేసిక్ తర్వాత డెప్త్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మనం స్కెమాటిక్ డయాగ్రామ్స్ రీడ్ చేద్దాం. రీడ్ చేస్తే ఇంకేమైనా డెప్త్గా తెలుస్తుందేమో చూద్దాం. పిఎఫ్ఓ 2G, పిఎఫ్ఓ 4G, WTR. ఓకే, ఈ సర్క్యూట్ అంతటి మనం స్కెమాటిక్ డయాగ్రామ్లో చూడాలంటే నేను ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి మీరు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా, యాంటీనా కదా. యాంటీనా అయితే మనం ఎందుకు పిఎఫ్ఓ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, పిఎఫ్ఓ నుంచి స్టార్ట్ చేద్దాం. పిఎఫ్ఓ నెంబర్ తీసుకున్నాము. పిఎఫ్ఓ నెంబర్ ఇలా క్లిక్ చేయగానే మనకు నెంబర్ వచ్చేసింది 3301. దాన్ని కంట్రోల్ C చేసుకుందాం. ఇక్కడ ఏం చేద్దాం, కంట్రోల్ V వచ్చిందా, ఇదే పిఎఫ్ఓ. చూడండి, పిఎఫ్ఓనేనా. పిఎఫ్ఓకి మొత్తం ఎన్ని పిన్నులు ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. 47 పిన్స్ ఉన్నాయి దానికి. ఓకే, అది చూడడానికి అలా ఉంటుంది కానీ 47 పిన్స్తో రెడీ చేసాం. ఇది డేంజరస్. ఇదే 47 పిన్స్. ఓకే, దాని తర్వాత దీనిలో మనకి చూడండి ఒకటి ఈ 22 పిన్ కనిపిస్తుంది మీకు. 22 పిన్ దగ్గర ఏం రాస్తుంది, యాంటీనా. అంటే యాంటీనా నుంచి ఫస్ట్ దీనికి ఆ 22 పిన్కి కనెక్షన్ ఉంటుంది. ఉందా 22 పిన్కి కనెక్షన్? మధ్యలో ఏమి ఇచ్చాడు, కెపాసిటర్. ఎలా ఉంది,
సీరియల్ ఇచ్చాడా? పికో ఫారెడ్ ఎంత ఇచ్చాడు? 33. ఒకవేళ రీప్లేస్ చేయాలనుకుంటే మనం సేమ్ అది రీప్లేస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ కెపాసిటీ అంటే మనం రియల్గా అయితే ఇందులో చూద్దాం. ఇదేనా? మరి చూడండి, ఇదేనా సీరియల్ ఈ కెపాసిటీ కదా మనం చూసేది. ఎన్నో పిన్ ఉంది ఇక్కడ? 22 కదా, 22. అదే కెపాసిటర్ మనకి ఇక్కడ చూపిస్తుంది. 2 కెపాసిటర్స్ అక్కడ 2 ఇచ్చాడు, ఇక్కడ ఒకటే ఉంది మరి. దాని తర్వాత ఇంకా పిఎఫ్ఓ దగ్గర యాంటీనా 22 పిన్ ఏంటిది? యాంటీనా సంబంధించి. ఇక మిగతా పిన్లు చూద్దాం. ఇదేంటుంది ఇక్కడ? వీబ్యాట్. అంటే బీసీసీ అన్నా వీబ్యాట్ అన్నా పవర్ సప్లై కదా. చూడండి, పవర్ సప్లై ఎక్కడ నుంచి వస్తుంది దీనికి? దీనిలో ఎక్కడ నుంచి వస్తుందంటే వీబ్యాట్. ఇక్కడ నేను చెప్పిన ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడ నుంచి వస్తుంది అంటున్నాము? పిఎం నుంచి వస్తుంది కదా. కొన్ని ఫోన్స్లో నేను చూసింది ఏంటంటే వీబ్యాట్ అంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గర నుంచి కూడా వస్తుంది. ఎక్కడ నుంచి వస్తుంది? ఎందుకంటే బ్యాటరీ కనెక్టర్ కూడా ఎంత వోల్టేజ్ ఉంటుంది? 3.7 ఉంటుంది. అదే వోల్టేజ్ కూడా పంపిస్తారు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో మాత్రం ఇదే. దానిలో అయితే బ్యాటరీ నుంచి వచ్చాడు. చూడండి, ఎన్ని వాడాడు? 3 యూజ్ చేశాడు. ఎందుకు వాడాలి? ఏదో ఒకటి వాడి సరిపోద్దుగా, ఎందుకు 3 వాడాలి అంటే వోల్టేజ్ సఫిషియెంట్. ఈ పవర్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి కదా బ్యాటరీలో. బ్యాటరీలో పవర్ ఇప్పుడు హెచ్చు తగ్గులు ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశాడు? కెపాసిటర్. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే మనకి సిగ్నల్ ఏమైతే తెలుసా? వచ్చిపోతుంది. కొంతమంది మనకి ఎలా వస్తుంది? ఈ సిగ్నల్ బాగుందా? జియో ఫోన్లో కనబడుతుంది. ఎక్కువ తక్కువ అవుతుంది. ఎలా అవుతుంది? నాకు ఇదే ప్రాబ్లం. ఓకే, దాన్ని హీట్ కొట్టేవంటే సెట్ అయితే, లేదంటే మార్చాలి. ఏది జియో ఫోన్ అంటే మామూలు కూడా అదే. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సిగ్నల్ అప్ డౌన్ అవుతుందంటే మీరు ఏం చూడాలి? పిఎఫ్ఓ దగ్గర పిఎఫ్ఓ సప్లై మిస్సింగ్ అవుతుంది, పిఎఫ్ఓ ఇష్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి పవర్ వచ్చింది. ఎంత పవర్ వచ్చింది? 3.7. అది ఇక్కడ చూస్తున్నాం. ఇదిగో 3.7. 2 కెపాసిటీస్ ఇచ్చిండంటే 3 ఇచ్చిండు. పికో ఫారెడ్స్ ఉన్నాయి. తర్వాత ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చూడాలి సార్ అంటే దీనికి ఇంకొక వోల్టేజ్ చెప్పాను, విఐఓ. ఏంటది? విఐఓ. అదే విఆర్ఈజీ వోల్టేజ్. ఏంటది? విఆర్ఈజీ. ఎంత వస్తుంది? 1.7 వస్తుంది కదా. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. అయితే వస్తుంది. అదేంటిది? విఆర్ఈజీనా? విఆర్ఈజీ L5. ఏంటది? విఆర్ఈజీ L5. ఓకే, ఇది ఎక్కడి నుంచి వస్తుందో క్లిక్ చేస్తుంది చూడండి. తీసుకెళ్తాం. ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ సెన్సార్స్ కన్నింటి తీసుకెళ్తారు. ఇదంతా తిప్పుతారు. చెప్పండి. చెప్పండి సార్. చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, ఇది ఏంటిది? పిఎంఏనా? పిఎం నుంచి వచ్చింది. పిఎం నుంచి ఏ నెంబర్ అది? L5. ఇగో L5 కనిపిస్తుందా? 21. ఇక్కడ 21. L4 L5 ఏముంది ఇక్కడ? ఏం రాసింది? RFICకి వెళ్తుందా? RFIC కాదు, కిందది డిఫాల్ట్ ఆన్. ఓకే, అంటే ఆన్ చేస్తుందా లేదా? అదే సిగ్నల్. ఇక్కడికి వెళ్తాం చూడండి, మళ్ళీ అక్కడికి తీసుకెళ్తాం. చాలా దగ్గరలో నుంచి వస్తుంది. అది ఇక్కడే కాదు, చాలా సెక్షన్స్ ఆన్ చేస్తుంది. మనది ఒక దగ్గరే ఆన్ చేయదు. టీఎఫ్ ఒకటే ఆన్ కాదు, మిగతా చాలా ఆన్ అవుతుంది అనమాట. దాంట్లో ఆ ఒక్క స్విచ్తో ఎన్నో ఆన్ అవుతాయి. మన మెయిన్ స్విచ్ ఆన్ చేసినట్టే ఎన్నో ఆన్ అవుతుంది. చాలా డేంజరస్ వోల్టేజ్ అది. ఆ వోల్టేజ్ మిస్ అయిందంటే ఎన్నో సెక్షన్స్ బంద్ అవుతాయి. ఓకే, అలాంటి సెక్షన్ ఆ వోల్టేజ్ అది. ఎంత వోల్టేజ్ వస్తుంది మనకి? 1.7. ఈ 1.7 వచ్చిందానికి ఇది ఆన్ అవుతుంది లేదు? మరి ఆన్ అయినట్టే కదా. ఈ రెండు ఇది ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చూద్దామంటే पूरा ब्रेन खराब हो गया इसका, तो समझ नहीं पा रहा हूँ, कोशिश कर रहा हूँ अभी. ఓకే, నేను చూస్తాను. నెక్స్ట్ ఏంటవుతుంది? ఇంకేం చూడాలి సార్ అంటే ఇక్కడ చూడండి, మనం చూడాల్సింది ఇందాక చెప్పాను కదా. ఏంటది? SCL SDA కనిపించా? SCL ఒకటి,
SDA. ఇలాంటివి డేటా లైన్స్ అని చెప్పాం. వీటిని మనం I2C లైన్స్. చూద్దాం ఆ లైన్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో. ఆ లైన్స్ ఎక్కడ నుంచి వస్తాయి? CPU నుంచి వస్తాయి. అవి వచ్చేటప్పుడు రిజిస్టర్లు ఉంటాయి. ఉన్నాయా రెండు? చూడండి SDA లైన్ ఇలాగ వస్తాయి. రెండు రిజిస్టర్లు ఉన్నాయి. ఐదు రిజిస్టర్స్ ఫుల్ ఆఫ్ రిజిస్టర్స్ ఉన్నాయి. ఏమి చెప్తుంది? RF డేటా క్లాక్. డైరెక్ట్ దీన్ని క్లిక్ చేసేవారు డైరెక్ట్ CPU దగ్గర తీసుకెళ్ళిపోతుంది. ఇగో ఏంటిది? CPU మెయిన్ బ్రెయిన్. దీని దగ్గర వచ్చేసింది ఏంటది? RF డేటా 1, RF డేటా 2 అని ఇచ్చేసింది. 26 పైన ఓకే ఇవే కదా. ఏంటది? 40, 39, 40, 39. ఈ రెండు పిన్స్ ఏంటి? ఇప్పుడు CPU నుంచి బయటకు వస్తుంది. దీంతో కమ్యూనికేట్ అవుతుంది. దేంతో కమ్యూనికేట్ అవుతుంది? PFO. ఓకే, PFO చరిత్ర అర్థమైపోయిందా మనకి? SDA, VBAT, ఈ డేటా డైరెక్ట్ దీనికి వస్తుంది. అది మాస్టర్ స్లేవ్ ఈ రెండు మాట్లాడుకుంటాయి. బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేను పడుకున్నా కొంచెం నిద్ర వస్తుంది సార్ అంటది. అలా కుదరదు, నువ్వు యాక్టివ్ అవ్వాలా, సిమ్ వేసాడు మన కస్టమర్ అని చెప్తాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తాడంటే ఇది ఫ్రీక్వెన్సీని జనరేట్ చేసి సిగ్నల్ టవర్ వాడికి పంపిస్తుంది. పంపిస్తే ఓకే వాడు ఏం చేస్తాడు? సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వచ్చిందని రివర్స్ ఇస్తే అప్పుడు మన సిగ్నల్ బాగా కనబడుతుంది. ఓకే, అర్థమైందా? ఇది డేటా సంబంధించి మాట్లాడుకుంటుంది. మెయిన్ ఫంక్షన్ మాత్రం ఇదేంటిది? మాట్లాడుకుంటాయి, కమ్యూనికేషన్ చేస్తాయి. దాంతో ఐసీతో ఈ CPU ఏం చేస్తుందంటే దీంతో మాట్లాడాలంటే ఈ రెండు వైర్లు కావాలి. ఈ రెండు వైర్లు తీసేసి సిగ్నల్ రామంటే ఏం చేస్తుందంటే రాదు. ఎందుకు రాదు? ఇది ఉందని విషయం దీనికి తెలియదు. దీనికి తెలియకపోతే CPU ఏం చేస్తుంది? దీనికి సప్లై అవ్వదు. దీనికి సప్లై అయిపోతే ఇది యాక్టివ్ అవ్వదు. ఇది యాక్టివ్ అవ్వకపోతే సిగ్నల్ రాదు. చూసారా లాజిక్ ఎలా ఉండదో? ప్రతిదీ లాజిక్ మీద ఆలోచిస్తే అవుతుంది. మనం ఏమనుకుంటాం ఇది పెట్టా రాలేదని. ఎంతో ఉంటుంది, మేడం చాలా ఉంటుంది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అవ్వదు ఉండదు, అవుతుంది. వెయిట్ చేసి కష్టపడి చేయాలా, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూడాలి. మనకెందుకు ప్రాబ్లమ్స్ అయితే రావు, చెప్తున్నా వస్తే చేయండి. దీని తర్వాత నెక్స్ట్ చూడాల్సిన ఐసీ ఏంటి వస్తుందంటే WTR. నువ్వు WTR దగ్గరికి వెళ్దాం. WTR ఐసీకి వెళ్దాం. ఓకే, WTR ఇదే. నెంబర్ వచ్చేసి U3000 ఇచ్చాడు ఇక్కడ. ఈ నెంబర్ తీసుకుందాం. Ctrl+C వేద్దాం. WTR వచ్చేసింది. చూడండి, WTR అంటే కంట్రోలర్. ఏమని ఇచ్చాడు కానీ కంట్రోలర్. ఓకే, కంట్రోల్ చేస్తుంది కదా అది. ఓకే, ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నాయి చూడండి. దీనిలో చాలా డేటాలు ఉంటాయి. ఏముంది ఇక్కడ? DRX. ఏంటది? డేటా RX అంటే డేటా రిసీవింగ్. ఇక్కడ ఏం చెప్తుంది? HB అంటే హైయర్ బ్యాండ్. HB అంటే హైయర్ బ్యాండ్ అనమాట. కిందకి వెళ్దాం చూడండి, ఫ్రీక్వెన్సీలు రాసున్నాయి. ఇక్కడ రాసుందా? GSM ఎంత? 850. కనిపించిందా? అంటే మనకి ఈ ఫ్రీక్వెన్సీ ఇది ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుందా? ఏరో మార్క్ కనిపించింది చూడండి. ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటుందా? రిసీవ్ చేసుకుంటా. ఓకే, దీనిలో ఈ ఐసీని రెండు భాగాలుగా విడదీశాడు. 2 टाइप्स। इसको ये आईसी को क्या है? 2 टाइप का अलग करा। एक पवर सेक्शन का डाला, एक सिग्नल सेक्शन करा। ఇప్పుడు మనం చూసేదంటే సిగ్నల్ సంబంధించి మళ్ళీ దాని తర్వాత ఇది పవర్. చూడండి, ఆటోమేటిక్ ఆఫ్ ఇది పవర్. ఏం చెప్పాడు ఇక్కడ? PWR ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయిందా? అంటే ఈ ఐసీకి ఎన్ని గ్రౌండ్స్ ఉంటాయి, ఎన్ని పవర్లు వస్తాయి? ఏసీకి WTR ఐసీ ఏమైసీది? WTR ఐసీని రెండు భాగాలుగా విడదీశాడు. ఒకటి ఏం చేశాడు? సిగ్నల్ అన్నాడు, ఇంకోటి ఏం చేశాడు? పవర్ అన్నమాట. మనం ఈ కింద అంతా చేసింది పవర్ది.
ఈ లైన్ ఏంటిది సిగ్నల్. నేను కొంచెం 4 వేసాను, బట్ ఇక్కడ మల్టిపుల్ లైన్స్ చాలా ఉంటాయి. ఓకే, బట్ అవన్నింటి మనం ఫోకస్ చేయం. మనకేంటంటే మెయిన్గా 1, 2 ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మెయిన్గా పవర్ లైన్. పవర్లు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎన్ని పవర్లు వస్తున్నాయి ఇక్కడ చూద్దాం. మెయిన్ పవర్లు ఎన్ని వస్తున్నాయి చూడండి. ఎన్ని పవర్లు వస్తున్నాయి మెయిన్? ఇక్కడ ఇన్పుట్ ఎన్ని వస్తున్నాయి? 2 వస్తుంటే అక్కడికి వెళ్ళేసరికి ఐసీ దగ్గరికి వెళ్ళేసరికి అవి 4 చేంజ్ అవుతున్నాయి. బట్ ఇన్పుట్ ఎన్ని వెళ్తున్నాయి? 2 వెళ్తున్నాయి. 2 వెళ్ళేటప్పుడు నెంబర్ 1 ఏంటి? VREG L4. ఇంకోటి ఎంత? VREG L1. ఓకే, VREG L1. VREG L1 అనేది కొంచెం ఇక్కడ ఏం రాస్తుందంటే పవర్ కొంచెం ఎక్కువ వెళ్తుంది అనమాట. VREG L1 కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. VREG పవర్ ఇంకోటి ఈ L4 అనేది కొంచెం తక్కువ ఉంటుంది. రెండు కూడా 1 ఆ రేంజ్లో ఉంటాయి. అందుకే మనం దీని దగ్గర ఉండే ఈ కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ కెపాసిటర్ దగ్గర చెక్ చేస్తే మనకి వోల్టేజెస్ అనేవి చూపిస్తారు అనమాట. ఇక్కడ చూస్తే వోల్టేజ్. ఓకే, దీనికి డైరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాం మనకి ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటనేది. ఇది ఏ వోల్టేజ్? VREG L1. ఎక్కడ నుంచి వస్తుందో చూద్దాం. ఎక్కడ నుంచి వచ్చింది? PMIC అనా? PMIC ఇదేనా L1? PMIC నుంచి వచ్చింది. అంటే PMICలో ఏంటది? L1 వోల్టేజ్ అనేది ఏం వెళ్తుంది? తీసేస్తుంది డైరెక్ట్ కదా, డైరెక్ట్గా వెళ్తుంది. మధ్యలో ఏమన్నా ఒక 2 కెపాసిటర్స్ 3, 4 వాడాడు అనుకోండి. ఇప్పుడు వోల్టేజ్ ఎంత వెళ్తుంది అంటే 1.8 కదా, 1.8 కొంచెం అటు ఇటుగా ఇప్పుడు ఫ్లెక్సిబుల్స్ అవుతూ ఉంటుంది. సెకండ్ వోల్టేజ్ ఎంత? 0.9. మళ్ళీ చూద్దాం. ఇదే కదా. ఇప్పుడు ఈ వోల్టేజ్ 1 చూసాం, తర్వాత వోల్టేజ్ 2 చూడాలి. ఏ రాజు, వోల్టేజ్ 2. వోల్టేజ్ 2 అయితే L4 ఏనా? L4 ఎక్కడ నుంచి వస్తుందో చూడండి. L4కి సపరేట్గా ఐసీ ఇచ్చాడు. మరి L4కి ఇక్కడ ఐసీ ఇచ్చాడు చూసారా? GPS LEN ఉందా? ఇదేంటి సార్ అంటే మన మొబైల్లో GPS ఉంటుందా, దానికి కూడా ఒక ఐసీ ఉంటుంది. ఆ ఐసీకి RFICకి ఒకటే లైన్ ఇచ్చేసాడు. ఏ లైన్? ఇది ఇలా వచ్చిందా? PMIC నుంచి ఇలా బయలుదేరినప్పుడు L4 బయలుదేరింది, దీంతో వెళ్ళింది. మధ్యలో దీంతో ఏం చేశాడంటే GPRS ఐసీకి ఇచ్చేసాడు మన కనెక్షన్. ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఇబ్బంది ఉంటుంది. ఒక్కోసారి ఇది షార్టేజ్ ఉందనుకో, దీని వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఇది డ్రాప్ అయితే సిగ్నల్ రాదు. GPS లేకపోతే వాడు అన్నాడు, మరి ఇది లేకపోతే మనకు అడుగుతారు. అంటే అలాంటి ట్రిక్స్ ఉంటాయి, అలాంటి సిచ్యువేషన్లు ఉంటాయి. మనకు ఒక వోల్టేజ్ వస్తుంది 1.8, ఇంకోటి రావట్లేదంటే నువ్వేం చూడాలి? GPRS ఐసీ ఏమైనా షార్టేజ్ ఉందో చూడాలి. అర్థమైందా? ఐసీ దాని పక్కన ఆ పైన ఉంటుంది. ఇది ఉందా? VREG ఉందా? చూడండి, దీనికి కూడా వెళ్ళిందా లేదా? ఐసీ ఆ నెంబర్ ఎంత? 490. డైరెక్ట్ మళ్ళీ ఎక్కడికి వచ్చేసిందా? ఏముంది ఇక్కడ? RFIC అండ్ GPS ELN అంటే ఎనేబుల్ లైన్. అంటే ఇప్పుడు ఈ RFICకి ప్లస్ GPRSకి రెండింటికి ఒకటే పవర్. అర్థమైందా? ఇప్పుడు 2 పవర్. ఈ పవర్ వల్ల మనకేంటి ఏంటి ఇబ్బంది అంటే అప్పుడప్పుడు WDRలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఎందుకుందా? RF2 అని వచ్చిందా? ఇదేంటి వచ్చింది? RF1 అంటే L1 అంటే RF1, L4 అంటే RF2. 2 వోల్టేజ్లు వస్తున్నాయా? RF అంటే WTRIC, RF అంటే ఏంటి? WTR. RFICకి 2 వోల్టేజ్లు వెళ్తున్నాయి. ఒకటి 1.8, ఇంకోటి 2.8. 2 హై, ఒకటి హై, ఇంకోటి లో వెళ్తాయి. ఈ లో దగ్గర ఏం చేస్తారంటే GPRS కనెక్షన్ కూడా ఇచ్చారు. ఓకే, ఒకవేళ ప్రాబ్లం వస్తే దీనిలో కూడా మనకి ఇష్యూ ఉండొచ్చు. ఓకే, అంత తొందరగా మనం ఏ ఐసీని కూడా టచ్ చేయకూడదు. స్టెప్ బై స్టెప్ ఆలోచించి స్టెప్ వేయండి, సక్సెస్ అవుట్ కూడా వస్తుంది. అంతేగాని మనకు తెలియకుండా దీన్ని తీసి పెట్టారు, ఇది తీసి పెట్టారు, ఇది వదిలేశారు. అర్థమైందా? దీన్ని ఇక్కడ వదిలేసుకుని మీరు ఎంత కష్టపడి చేస్తే అవుతుందా? ఎక్కడ ప్రాబ్లం ఉంది? అలా కూడా ఉంటాయి, అవి ఎక్కువ ఉంటాయి. మనకు తెలియకుండా ఏదైతే వెళ్తూ ఉంటాం. ఒక దగ్గర ప్రాబ్లం ఇంకో దగ్గర ఉంటుంది. ఓకే, ప్రాబ్లం నెట్వర్క్ రావట్లేదు, బట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది? మనకి GPRS ఐసీలో ప్రాబ్లం ఉంటుంది.
ఓకే, ఇలాంటి ట్రిక్స్ అని మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దీనిలో మీకు అర్థమవుతుందని నీకు క్లారిటీ వచ్చింది. ఒకసారి మనం ప్రాక్టికల్గా చెక్ చేద్దాము, ఇంకేమైనా తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి చూద్దాం. ఆర్ఎఫ్ కేబుల్ని ఫస్ట్ తీసుకున్నా, పవర్ కూడా తీసేస్తున్నా, డిస్కనెక్ట్ చేసేయండి పవర్ అంతా. జస్ట్ ఫస్ట్ ఆర్ఎఫ్ కేబుల్ చెక్ చేద్దాం మనం, పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ యాంటీనా నుంచి ఉంటుంది అంతే కదా, యాంటీనా ఉందా? యాంటీనా ఏమైంది, ఇక్కడ ఉంది సింగల్ యాంటీనా, ఇక్కడ యాంటీనా ఉంది చూడండి, ఇదే యాంటీనా. పైకి ఇలా యాక్షన్ అవుతుంది చూడండి, అవుతుందా? వీటి నుంచి అసలు ఈ బోర్డులో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువ. చూడండి ఇలా వెళ్తుందా ట్రాక్, ఇక్కడ చూడండి ఇక్కడ కాయిల్ ఉంది, इधर क्या है ऑयल है, इसमें थोड़ा कुछ पेस्ट डाल दिया उन्होंने, उसके बाद वो ट्रैक देखो ऐसा आ रहा है. ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఫిల్టర్ ఉందా చూసారా వైట్ది. ఓకే, ఈ బోర్డ్స్లో ఈ ఫిల్టర్స్ కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బేసిక్గా ఇలాంటివి చూసుకోవాల్సి వస్తుంది. బజర్లో పెట్టాలి, ట్రాక్ లేని బజర్లోనే. దమ్ము ఫుల్గా ఉంది. సరిగా ఇది తెల్ల ఉన్నాయి. అంతంగా మాత్రం ఉన్నాయి చూసాను. వచ్చిందా ట్రాక్? ఈ ఫిల్టర్కి రెండు సైడ్లు ఎలా చూసుకోండి, బీప్ వస్తాయి. వచ్చిందా? ఈ సైడ్ బీప్, ఈ సైడ్ బీప్ వచ్చిందంటే ఫిల్టర్ బాగున్నట్టే. సమझाना? इधर बीप इधर बीप आया. सबको आ गया बीप. ఈ పక్క వచ్చిందంటే వచ్చినట్టు ఇలాగా. ఓకే, మళ్ళీ ట్రాక్ ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ వరకు చూస్తున్నాం. ఇక్కడికి వచ్చిందా? ఎందుకు రాలే ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎందుకు రాలా? ఇక్కడ వరకు వచ్చింది ఫిల్టర్ దగ్గర. ఇక్కడ చూడండి సీరియల్ కెపాసిటర్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయా? అందువల్ల మనకి డైరెక్ట్ కనెక్టివిటీ రాలా. అర్థమైందా? చెక్ చేయాలి, చెక్ చేస్తే అది ఇక్కడ వరకే వచ్చింది మనకి, ఇది రాలా. ఎందుకు రాలేదంటే ఇక్కడ సీరియల్ కెపాసిటర్ ఉన్నాయి కాబట్టి. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ అది వదిలేయండి. వీటి నుంచి స్టెప్ ఇక్కడ నుంచి ఇక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే సీరియల్ కెపాసిటర్ని ఏం కనిపించద్దు, అవి ఏం డ్యామేజ్ అవ్వదు. ఇది బాగా టేస్టెడ్ ఉన్నాయి, తీసి చెక్ చేయాలి. తర్వాత ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ మనం చెక్ చేయడం మీకు అందరికీ తెలిసి ఉంటుంది నేను అనుకుంటున్నాను. వైర్ చెక్ చేయడం తెలుసా? సెంటర్ టు సెంటర్ పెడితే అయిపోయాయి. మీరు వారికి పెడితే సెంటర్ టు సెంటర్ పెట్టాలి. ఏం రావాలి? బీప్ రావాలి. మళ్ళీ రెండింటి కలిపితే బీప్ రాకూడదు, అదొక్కటే, ఏమి రాకూడదు. ये दोनों को मिले तो कुछ भी नहीं आना. इधर का ये दोनों को डायरेक्ट लगाया तो बीप नहीं आना. ఈ రెండింటికి మధ్యలో ఒకటి ఇలా పెట్టారనుకో బీప్ రాకూడదు. రాలేదు కదా, బాగానే ఉంది. ఓకే, సెంటర్కి బయటకు పెడితే బీప్ రాకూడదు. सेंटर में बाहर में लगाए तो बीप नहीं आना. एक तो नेटवर्क में आएगा, समझेना? సపరేట్ అవి కలిసిపోతుంటాయి అప్పుడప్పుడు, కాబట్టి చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇదంతా ఓకే. కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ బోర్డు తిరుగుతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ టైంలోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక ఐసీ. దీనిలో పిఎఫ్ఓ ఇచ్చాడు, దీనిలో స్విచ్చింగ్ ఐసీ ఇచ్చాడు, ఇందులో స్విచ్చింగ్ ఐసీ ఇచ్చాడు సపరేట్గా. నేను చెప్పిన దాంట్లో ఏం చెప్పారంటే ఇందులో పిఎఫ్ఓ ఉంది, స్విచ్చింగ్ కూడా ఉంది. అక్కడ ఏం చేశాడంటే చూడండి, యాంటీనా నుంచి ఫస్ట్ ఒక ఐసీ ఇచ్చాడు. చూడండి, కేబుల్ కనెక్ట్ అయిందా? ఇక్కడ ఒక ఐసీ ఉందా? ఇది ఏంటి? స్విచ్చింగ్ ఐసీ. ఏంటి? స్విచ్చింగ్. దీని తర్వాత చూడండి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది? అది పిఎఫ్ఓకి వెళ్ళింది. 2G పిఎఫ్ఓ ఇది. అంటే మనకి ఇది స్విచ్చింగ్ ఐసీ. ఏమైసీ ఇది? స్విచ్చింగ్ ఐసీ అనమాట. దీనిలో ఎక్స్ట్రా స్విచ్చింగ్ ఐసీ ఇచ్చాడు. స్విచ్చింగ్ ఐసీ ఇచ్చాడు కాబట్టి మనం ఏంటంటే జస్ట్ ఇక్కడ వరకు ట్రాక్ చెక్ చేసుకుని వచ్చిందా ట్రాక్? ఇక్కడ వరకు ట్రాక్ ఓకే కదా. దీనికి పక్కన చూడండి స్విచ్చింగ్ ఉండడం కాబట్టి దీనికి పవర్ కావాలి, ఎల్డిఓ వోల్టేజ్ కావాలి. ఎంత ఇచ్చాడంటే 1.7 కెపాసిటీ ఉంది. చూడండి ఇక్కడ ఉందా? ఈ కెపాసిటీకి ఎంత వోల్టేజ్ వస్తుంది అంటే ఎవరు మీకు వచ్చి ఎంత వోల్టేజ్ వస్తుందని చెప్పరు.
ఎంత వోల్టేజ్ కావాలి దానికి? 1.7. విఆర్ఈజీ వెళ్తుంది అంటే ఖచ్చితంగా మీకు ఎంత వెళ్తుంది అక్కడ? 1.7 వెళ్తుంది అనుకోండి అంతే. ఓకే, సరే ఒకసారి ఆ కెపాసిటీ మనం చెక్ చేద్దాము, వాల్యూ బీప్ వస్తుందా లేదో. మా ఇందులో పెడదాం, డయోడ్ మోడ్లో పెట్టండి. డయోడ్ మోడ్లో పెడితే ఏం రావాలి? వాల్యూ రావాలి. 600 వచ్చింది. ఇంకో సైడ్ మనం చెక్ చేస్తే ఓఎల్ 00 వస్తుంది. ఓకే కదా, అంటే ఇప్పుడు పవర్ వచ్చినట్టే కదా దీనికి. ఓకే, ఇది ఓకే. దీని తర్వాత ఇట్లా ట్రాక్ పోయింది, దీని తర్వాత మనం దీనికి వెళ్తున్నాం. ఓకే, అంతే కదా. ఇలాగెళ్ళి ఈ కాంపోనెంట్ వచ్చింది, దీని నుంచి ఇలా ట్రాక్ వచ్చి ఈ కాంపోనెంట్ వచ్చి ఇది దీనికి వచ్చింది, యాంటీనాకి వచ్చింది. సరే ఇప్పుడు ఇది బాగుండాలి కదా, పిఎఫ్ ఇది యాక్టివ్ అవ్వాలంటే మనకి వోల్టేజ్ కావాలి కదా. అంటే ఈ పెద్ద కెపాసిటీ ఉంది కదా, దీనికి ఎంత రావాలి? 3.7. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మీరు ఒకసారి బేసిక్గా వాల్యూస్ అయితే మామూలుగా చెక్ చేసుకోండి. ఎంత వస్తుంది? 300 వచ్చింది, 390 వచ్చింది, ఇంకో సైడ్ 00 వచ్చింది. తర్వాత ఇంకో కెపాసిటర్ 390 00. ఇక్కడ కెపాసిటర్స్ అన్నింటిని ఒకసారి ఓవరాల్గా చెక్ చేసేయండి. ఎందుకంటే చిన్నది 1.7 రావాలన్నారు. వోల్టేజ్ ఇప్పుడు ఓన్లీ ఇది వాల్యూ చూస్తుంది. ఈ వాల్యూలు అన్నీ చెక్ చేసేయండి. అక్కడ కెపాసిటర్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటికీ ఏం చెక్ చేసుకోవాలి మనం? ముందుగా వాల్యూ చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తున్నాం వాల్యూస్ అంటే ఒకవేళ ఐసీలు ఏమైనా షార్టేజ్ ఉన్నాయేమో. 2 సైడ్ వాల్యూ రాదు. పవర్ సప్లై అన్నీ కూడా 1 సైడ్ వాల్యూ వస్తుంది. ఏదైనా కెపాసిటర్ 100 వచ్చింది, 60 వచ్చిందని షార్టేజ్ ఉన్నట్టే కదా. అందుకే ముందు అన్నీ చెక్ చేసుకోండి. ఎక్కడైనా అంత బాగా వచ్చింది అనుకో, అప్పుడు పవర్ సప్లై ఇద్దాం. ముందు లేదంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెక్ చేసా, ఇక్కడ నాకు ఇక్కడ చెక్ చేసినప్పుడు ఎంత వచ్చింది? ఈ పిఎఫ్ఓ కెపాసిటరే కదా ఇది. అవును సార్. ఇక్కడ 300 వచ్చింది అనుకో, పర్లేదు. అదే మనకి 100 వచ్చింది అనుకో, ఈ ఐసీ లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్టా లేదా? అదే ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి నేను ఏం చేయాలి? పవర్ ఇవ్వాలా? 200 అయితే 100 పడతాడు. చెక్ చేస్తున్నాను. సిమ్ వేసే ఉన్నాయి. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేయాలి. ఏమి వోల్టేజ్ చెక్ చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏ వోల్టేజ్ చెక్ చేద్దాం? ఫస్ట్ వోల్టేజ్ అది పిఎఫ్ఓ వోల్టేజ్ చూద్దామా? పిఎఫ్ఓ కెపాసిటర్ ఉందా? ఇదేనా కెపాసిటర్ పిఎఫ్ఓది? అవును సార్. ఎంత రావాలా? 3.7. డీసీలో పెట్టాలి. ఫస్ట్ ఒక్కొక్క వోల్టేజ్ చెక్ చేద్దాము. దీని దగ్గర 3.7 రావాలి. ఎంత వస్తుంది? 4.0 వస్తుంది. ఓకేనా కదా? ఓకే. 1.7 రావాలి. 1.7 చిన్న దగ్గర సార్, చిన్నదాని దగ్గర 1.7 వచ్చింది చూడండి. వచ్చిందా? ఎక్కడ వచ్చినా పర్లేదు, ఎక్కడ దేనికోసం చెప్పలేదు. ఎంత వస్తుంది? 1.7. ఇది 3.7. 4.1 ఒకటి, ఇంకోటి ఎంత వస్తుంది? 1.7. 2 వోల్టేజ్లు వచ్చాయంటే ఇది యాక్టివ్ అయినట్టే కదా. నెక్స్ట్ టైం చూద్దాము. WTR దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? WTR దగ్గరికి వెళ్ళాలి. దీన్ని మొత్తం పేస్ట్ చేసి బాగా రుద్దారు చూడండి. WTR దగ్గర వోల్టేజ్ ఏమొస్తున్నాయో చూడండి. ఏమైనా వస్తున్నాయా చూడండి. ఏమొస్తున్నాయా? అస్సలు ఒక వోల్టేజ్ లేదు, ఒక డ్రాప్ లేదు, కనీసం వోల్టేజ్ లేదు. ఇది ఎలా ఇది ఈ సిగ్నల్ రమ్మంటే వస్తుందని చెప్పండి. ఎక్కడ వచ్చింది? వచ్చిందా? WTR ప్రాబ్లం ఉంది చూడండి. కంప్లీట్గా వోల్టేజ్ లెవెల్ వస్తున్నాయా? దగ్గర వచ్చింది 1.7. ఈ 1.7 కూడా ఎలా ఉంది? స్టేబుల్గా ఉంది. ఎలా ఉంది? స్టేబుల్. నేను అదే చెప్పాను,
స్టెబుల్ అయిందంటే దాని అర్థం ఏంటి? ఫెయిల్ ఫెయిల్ అయింది, ఐసీ ఫెయిల్ అయింది కదా, రైట్. WTR దగ్గర పెరిగి తగ్గలేదు. ఫ్లెక్సిబుల్ 1.8 నుంచి 2.8 వరకు అప్లోడ్ అవుతాం. 1.8 ఇంకా తగ్గుతుంది, 1 లో కూడా అవుతుంది, తగ్గుతుంది ఫ్రీక్వెన్సీ లా. అసలు ఇక్కడ ఏమైతుందో చూడండి, స్టాండింగ్ ఉంటుంది. చూడండి స్టాండింగ్ ఉండిపోయిందా? మన దగ్గర రన్నింగ్ ఫోన్ ఉంటే దానికి పెట్టి కూడా చూడొచ్చు మనం, తెలిసిపోద్ది ఇంకా మీకు వోల్టేజ్ కరెక్ట్గా ఎంత ఫ్లెక్సిబేషన్ అవుతుంది. फोन सो गए, देखो ये WTR है, समझा ना? इसको वोल्टेज नहीं आ रहा, देखो एक ही वोल्टेज आ रहा, वो भी 1.7 आ रहा, और कुछ वोल्टेजेस नहीं मिल रहा इसको. ऐसी चाहिए तो वोल्टेज तो अप डाउन करेगा గోడ రికార్డ్ చేస్తున్నా, గోడ రికార్డ్ చేస్తున్నా. ఇది వచ్చి చూడు, అటు కాదు. చెప్పు రాదు, ఏదో డౌట్ అంటే LDO అయితే 1.7 వచ్చింది, ఒక 1.7 LDO వస్తుందా, ఇంకొక LDO రావట్లా, అర్థమైందా? ఒకటి వస్తుంది ఇంకోటి రావడం, అంటే ఏం ప్రాబ్లం ఇది? ఇది యాక్టివ్ అవ్వట్లేదు. PMIC నుంచి కూడా ఉంటుంది, బట్ ఇక్కడ PMIC నుంచి ఎందుకు ఇన్పుట్ అవుతుంది, ఇన్పుట్ వస్తుంది కదా, ఫ్లెక్సిబేషన్ అవుతుంది. అయితే WTR వేస్తే WTR ఐసీ తీసి వేయాలి సార్, వేయాలి. ఇంకో ఈ ఐసీ తీసి వేయాలి, ఇది వేయాలి, వేరేది తీయాలి, ఆ నెంబర్ ప్రకారం వేరేది తీయాలి. అంటే అది రీబాలింగ్ చేయడానికి కావాలి సార్. అంటే ఇది ఆల్రెడీ తీసి పెట్టినట్టున్నారు చూడు, ఆల్రెడీ తీసి పెట్టినట్టు అనిపిస్తుంది. లేకపోతే మనం రిబాల్ చేయొచ్చు, బట్ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ. రిబాల్ చేసేస్తే సక్సెస్ అయ్యేది తక్కువ, కొత్తది వేస్తేనే సక్సెస్ అనేది. సార్ ఎగ్జాక్ట్ వేయాలా? ఇప్పుడు ఐసీ ఎట్లా తీసాం అలాగే వేయాలా? చూడండి నెంబర్ ఉన్నాయా, ఇప్పుడు డాట్ ఉందా, చుక్కు ఉందా సార్, ఇక్కడ చూస్తుందా, ఈ డాట్ ప్రకారమే మనం వేయాలి. అంతేగాని మనం ఇలా తీసి ఈ సైడ్ నుంచి తీసి ఆ సైడ్ వేస్తే రెండు మూలలు ఉంటాయి కదా సార్, ఉంటాయి. అపోజిట్ టు కార్నర్. కన్ఫర్మ్ చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఒకసారి మనం క్లీన్ చేసేద్దాము. వాళ్ళు బాగా వేస్తున్నారు. తీసినట్లేదు సార్, అది తీలేదు సార్, అది ఏం పేరు ఉంది? SDR సార్. అదే సేమ్ ఐసీ వేయాలి. ఈ బయట దొరుకుతాయి బోల్ దో కస్టమర్ సార్, బయట దొరుకుతాయి. వేస్తానులే, ఐసీ చేద్దామే కొద్దిగా. దొరకకపోతే ఇప్పుడు ఈ ఫోన్ ఉందా, ఈ ఫోన్లో కూడా SDR ఉంటుంది, దీన్ని దానికి వేసేది. ఇది ఉంది కదా, ఇది వేసేస్తే అయిపోతుంది. ఇది అమ్మాయి ఫోన్, ఇది వేస్తే అయిపోతుంది. కనిపించిందా? సార్ SDR ఇది తీసి దానికి వేస్తే అయిపోతుంది. ఎవరు ఊగుతున్నారు? ఊగుతుంది. WTR ఫైల్ निकाल के डालना, रिवॉल्व करके डालना। नया डालना, रिवॉल्व करेगा तो फायदा नहीं होगा। सर सेम नंबर डालना है। नंबर है, फोटो निकाल, वही दिखा जा रहा है ना।
मैं ऐसे ले लो 130 रुपीज़ पड़ता